వాక్యూమ్ డ్రెస్సింగ్ పెట్టుకోండి. అది ఇంట్లో కూడా కంటిన్యూ చేయొచ్చు. మీకు ఇంటికి ఇస్తారు, అది తర్వాత వచ్చి చూపించుకోవాలండి. క్లీన్ గాయం ఉంది, ఎడ్జెస్ దగ్గరకు వస్తున్నాయి అంటే కుట్లేసి వాటిని హీల్ చేయగలుగుతాం. సో వాక్యూమ్ డ్రెస్సింగ్ అంటే ఏంటి అంటే ఒక స్పాంజ్ కానీ ఫోమ్ కానీ ఉంటుంది. గాయాలకి వాక్యూమ్ డ్రెస్సింగ్ అంటే ఏంటి అంటే, వాక్యూమ్ డ్రెస్సింగ్ అనేది మీరు హాస్పిటల్లో మేజర్ వూండ్స్ ఉంటే ఇది మాట ఉంటారు అంటే వాక్యూమ్ డ్రెస్సింగ్ పెట్టుకోండి, అది ఇంట్లో కూడా కంటిన్యూ చేయొచ్చు. మీకు ఇంటికి ఇస్తారు, అది తర్వాత వచ్చి చూపించుకోవాలండి. సో వాక్యూమ్ డ్రెస్సింగ్ అంటే ఏంటి అంటే, మన గాయాలు ఎంత పెద్దగా ఉంటాయో దాన్ని బట్టి మనం గాయం ఏం చేయాలో డిసైడ్ చేయాలి. సపోజ్ క్లీన్ గాయం ఉంది, ఎడ్జెస్ దగ్గరకు వస్తున్నాయి అంటే కుట్లేసి వాటిని హీల్ చేయగలుగుతాం. సో కుట్లు వేస్తే ప్రైమరీ ఇంటెన్షన్తో హీల్ అవుతాయి. కానీ కుట్లు వేయడానికి రాని పరిస్థితి ఉంది, లైక్ స్కిన్ డిఫెక్ట్ మేజర్గా ఉంది. అట్లాంటి సిచ్యువేషన్లో మనకి ఏం చేయాలి అంటే, ఒకటి రిపీట్ డ్రెస్సింగ్స్ చేయగలుగుతాం మనకి బాడీ సెల్ఫ్గా హీల్ చేయడానికి. ఇంకోటి ఏంటి అంటే, మనకి ప్లాస్టిక్ సర్జరీ త్రూ స్కిన్ గ్రాఫ్ట్స్ కానీ ఫ్లాప్స్ కానీ వేయగలుగుతాం. కానీ ఆ ప్లాస్టిక్ సర్జరీ ఎప్పుడు చేయాలి, మనకు ఫర్దర్గా స్కిన్ లాస్ ఉంటుందా, ఇంకేమైనా ఇన్ఫెక్షన్ వస్తుందా అని ఆ ఫేజ్లో, ఆ గ్యాప్లో మనకి వాక్యూమ్ డ్రెస్సింగ్ యూజ్ చేయగలుగుతాం. సో ఆ వాక్యూమ్ డ్రెస్సింగ్ అంటే ఏంటి అంటే ఒక స్పాంజ్ కానీ ఫోమ్ కానీ ఉంటుంది. సో దానికి త్రూ మనం ఒక సక్షన్ అనేది పెడతాం, అంటే మన వాక్యూమ్ క్లీనర్ ఉంటుంది కదా, పీల్ చేస్తుంది. సో ఆ వాక్యూమ్ లాంటిది డివైస్ ఆ స్పాంజ్కి పెట్టి దాన్ని వూండ్ మీద పెట్టి ఒక ప్లాస్టిక్ దాంతోనే ఎయిర్ టైట్ సీల్ క్రియేట్ చేస్తాం, అంటే బయట నుంచి ఎయిర్ రాకుండా. నెగటివ్ ప్రెషర్ అనేది ఉంటుంది, ఈ వాక్యూమ్ అనేది వూండ్ మీద మనం పెడతాం. సో ఈ వాక్యూమ్తో ఏమవుతుంది అంటే, ఫస్ట్ డెబ్రీ కలెక్ట్ కాకుండా సక్ చేస్తూ ఉంటుంది, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ప్రివెంట్ చేస్తుంది. నెక్స్ట్ ఈ నెగటివ్ ప్రెషర్ వల్ల దాంట్లో బ్లడ్ ఫ్లో ఒకటి, బ్లడ్ వెజల్ ఫార్మేషన్ ఒకటి, అంటే యాంజియోజెనెసిస్ అంటారు. ఇంకోటి గ్రాన్యులేషన్ టిష్యూ మంచిగా ఫామ్ అవుతుంది. సో ఈ వాక్యూమ్ డ్రెస్సింగ్తోనే రిపీటెడ్లీ డైలీ చూసే అవసరం కూడా లేదు. సో పేషెంట్ అడ్మిషన్లో ఉండే అవసరం కూడా లేదు. ఆర్ సమ్ టైమ్స్ ఈవెన్ అడ్మిషన్లో కూడా ఉండగలుగుతారు. సో అది ఉండొద్దని కాదు, కానీ ఈవెన్ అట్ హోమ్ వాక్యూమ్ డ్రెస్సింగ్ పెట్టుకోవచ్చు. సో ఈ వాక్యూమ్ డ్రెస్సింగ్ తర్వాత కొన్ని డేస్కి తీసి జనరల్లీ తర్వాత గ్రాన్యులేషన్ టిష్యూని అసెస్ చేసి నెక్స్ట్ స్టేజ్ ఏం చేయాలో డిసైడ్ చేయొచ్చు, లైక్ స్కిన్ గ్రాఫ్ట్ వేయడమా, దాన్ని చిన్న చిన్న డిఫెక్ట్స్ ఉంటే దాన్ని సెకండరీ ఇంటెన్షన్తో హీల్ కానియడమా, అట్లాంటి. సో వాక్యూమ్ డ్రెస్సింగ్ ఇస్ అ వెరీ యూస్ఫుల్ టూల్ అండి. ఫర్ మెనీ ఇయర్స్ ఇట్ హ్యాస్ బీన్ దేర్. సో ఒక నెగటివ్ ప్రెషర్ క్రియేట్ చేయడంతో వూండ్ హీలింగ్ ఇంప్రూవ్ అవుతుంది. ఆ తర్వాత మంచి గ్రాన్యులేషన్ టిష్యూ వచ్చిన తర్వాత ఐదర్ గ్రాఫ్ట్ చేయాలా, మనకి దానికి ఫ్లాప్ చేయాలా, ఇంకేమైనా చేయాలా, మళ్ళీ ఇంకోసారి డిబ్రైడ్ చేయాలా, ఆ టైంలో డిసైడ్ చేస్తారు. సో దిస్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఏ వాక్యూమ్ డ్రెస్సింగ్ ఆర్ నెగటివ్ ప్రెషర్ డ్రెస్సింగ్. ఎన్నోసార్లు ప్రైమరీగా మనకి డిబ్రైడ్ చేసిన తర్వాత, అంటే క్లీన్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ ఎట్లా ప్రొసీడ్ అవుతుంది బాడీ దానికి అని డౌట్స్ ఉన్న టైంలో మనకి ఇనిషియల్గా వాక్యూమ్ డ్రెస్సింగ్ పెట్టి మళ్ళీ రీఅసెస్ చేస్తారు. ఆ వాక్యూమ్ తీసిన తర్వాత ఎంత క్లీన్ ఉంది, మార్జిన్స్ చనిపోతున్నాయా, గ్రాన్యులేషన్ బాగా వస్తుందా, అండ్ నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆ టైంలో స్టార్ట్ చేస్తారు. థ్యాంక్ యూ.